హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో చాలా మంది యొక్క రిక్వైర్మెంట్ ఏంటిదంటే ఎలాంటి పీసీ తీసుకోవాలి, సాఫ్ట్వేర్స్ కోసం ఎలాంటి కంప్యూటర్ తీసుకోవాలి, ఎటువంటి సిపియు ఉండాలి, ఎంత ర్యామ్ వేసుకోవాలి, అండ్ దాంట్లో ఎస్ఎస్డి వేసుకోవాలన్నా, హెచ్డిడి వేసుకోవాలన్నా, ఇటువంటి పీసీకి సంబంధించిన అంటే కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్గా ఈ వీడియో చేస్తున్నాం. అండ్ మన అన్లాక్ టూల్ సెక్షన్స్ కూడా వెళ్తున్నాయి. సో దానికంటే ముందుగా మీరు ఈ వీడియో కూడా చూస్తే మీకు ఒక జనరల్ ఐడియా వస్తుంది. సాఫ్ట్వేర్స్కి ఎలాంటి కంప్యూటర్ అనేది మినిమం రిక్వైర్మెంట్స్ నేను దాన్ని బట్టి మీరు మీ బడ్జెట్ని బట్టి మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. లెట్స్ గెట్ ఉంది. ఇది నా కంప్యూటర్ డెస్క్టాప్ అండి. ఇది ఫస్ట్ నేను వాడుతున్న స్పెసిఫికేషన్స్ మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు ఒక జనరల్ ఐడియా వస్తుంది. ఒకవేళ ఏదైనా సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ మీరు తీసుకోవాలనుకున్నా కూడా ఈ స్పెసిఫికేషన్స్ ఉండే విధంగా మీరు చెక్ చేసుకోండి. దిస్ పీసీ అని ఉంటుంది, లేదా కొన్నిటికి మై కంప్యూటర్ అని ఉంటుంది. రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ మీకు ఆ కంప్యూటర్ యొక్క డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నా పీసీలో 16 GB ర్యామ్ ఇన్స్టాల్ అయింది, DDR3 అనమాట. 16 GB DDR3 ర్యామ్ ఇన్స్టాల్ అయింది. అండ్ ప్రాసెసర్ వచ్చి ఇంటెల్ i5 థర్డ్ జనరేషన్ 3.0 GHz అండ్ 4 GB గ్రాఫిక్ కార్డ్. స్టోరేజ్ వచ్చి ఆల్మోస్ట్ 4 TB దాకా ఉంది. ఇది అనమాట నా కంప్యూటర్ యొక్క స్పెసిఫికేషన్. ఇంకా కిందకు వస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా ఇంటెల్ కోర్ i5 థర్డ్ జనరేషన్ 3.0 GHz, రేడియోన్ గ్రాఫిక్ కార్డు 4 GB స్టోరేజ్, ఇవన్నీ చూపిస్తుంది. ఇది 64-bit మదర్ బోర్డ్ అనమాట. సో ఈ విధంగా మీరు ఏదైతే మీరు సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ కొనుక్కోవాలనుకుంటున్నారో అది చెక్ చేసుకోవచ్చు. అండ్ కొత్త కంప్యూటర్ కూడా మీరు ఈ విధంగా స్పెసిఫికేషన్స్ తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నేను చూపిస్తాను, అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు సెర్చ్లో ఈ విధంగా డివైస్ మేనేజర్ అని క్లిక్ చేయండి. డివైస్ మేనేజర్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ప్రాసెసర్స్ అని చూపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, కింద ఇవన్నీ లిస్ట్ వస్తాయి. అంటే కంప్యూటర్కి ఏమేమి కనెక్ట్ అయినాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. మన ఫోన్స్ కానీ, కెమెరాస్ కానీ, ఎన్ని డిస్ప్లేలు అన్నీ ఇక్కడ కనెక్ట్ అయ్యి, ఇక్కడ లాస్ట్లో ప్రాసెసర్స్ అని ఉంటుంది చూడండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కోర్స్ చూపిస్తుంది అనమాట. అంటే ఇంటెల్ కోర్ 4 థ్రెడ్స్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని ఇస్తే నేను అది 4 రెట్లు స్పీడ్గా చేస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఒక బైక్ ఉంది, ఆ బైక్ని లిఫ్ట్ చేసి లారీలో ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి వేయడానికి ఒక పర్సన్ అయితే లిఫ్ట్ చేయగలనా? కొంచెం కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. అది ఒక 2 పర్సన్స్ అయితే ఏదో విధంగా ట్రై చేసి ఎక్కిస్తారు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఒక 3 లేదా 4 కానీ ఉంటే ఈజీగా లేపేస్తారు అనమాట. ముందు ఫ్రంట్ టైర్ ఒక 2 పట్టుకుంటారు, బ్యాక్ టైర్ ఒక 2 పట్టుకుంటారు. సో ఈజీగా లిఫ్ట్ చేసి లారీలో ఎక్కిచ్చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ అయిపోతుంది. ద సేమ్ వే, అదే విధంగా ఇక్కడ మనకి కంప్యూటర్ కూడా మనం ఏదైనా ఒక టూల్ని, ఒక సాఫ్ట్వేర్ని ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఈ కోర్స్ మీద ఏదైతే ఇక్కడ చూపిస్తుంది కదా, కోర్సు 4 ఉన్నాయి అనమాట. ఈ కోర్స్ మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఎన్ని కోర్స్ ఉన్నాయో అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నా కంప్యూటర్ ఇది బేసిక్ కంప్యూటర్, 4 కోర్స్ ఉన్నాయి అనమాట. 4 కోర్స్ అంటే నేను ఏదైనా ఒక టూల్ ఓపెన్ చేస్తే ఈ 4 కలిసి దాన్ని ఓపెన్ చేస్తాయి. సో అందుకోసమని నాకు త్వరగా ఓపెన్ అయిపోతుంది. అదే మీకు 1 లేక 2 కోర్స్ ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది అని అంటే కొంచెం స్లో అవుతుంది అనమాట, ల్యాగ్ అవుతుంది. సో మినిమం 4 కోర్స్ ఉండేటట్టుగా మీరు కంప్యూటర్ని స్పెసిఫికేషన్ చూసుకోండి. అండ్ సెకండ్ వచ్చి ఇది GHz అని ఉంది కదా, మినిమం 3 GHz ఉండాలి. మినిమం 3 GHz ఉండాలి. 2.5 అలాంటివి ఏం తీసుకోమాకండి. మినిమం 3 పైన తీసుకోండి, ఎంతైనా మీ ఇష్టం. మినిమం 3 ఉండాలి. దానిపైన మీ బడ్జెట్ని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒకటి కంప్యూటర్ ప్రాపర్టీస్ మీకు వెళ్ళి కంప్యూటర్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ డివైస్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ ప్రాసెసర్స్ కోర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. సో ఈ 2 ఇంపార్టెంట్. అండ్ మూడోది, నేను మీకు శాంపిల్ లిస్ట్ ఇస్తాను. సో ఈ లిస్ట్ ప్రకారం మీరు మీ కంప్యూటర్ని సెలెక్ట్ చేసుకోండి. అది మీరు సెకండ్ హ్యాండ్ అయినా కొత్తదైనా మినిమం ఈ రిక్వైర్మెంట్ ఉండాలన్నమాట. సిపియూస్ 2 రకాలు ఉన్నాయి, ఒకటి రైజాను, AMD రైజాను, ఇంకోటి వచ్చి ఇంటెల్ అండి.
సో ఇంటెల్లో మనకి ప్రతి ఫోన్ అనేది సపోర్ట్ చేస్తుంది. AMD రైజాన్లో యాపిల్ ఫోన్స్ సపోర్ట్ చేయవు. ఒకవేళ మీకు యాపిల్ ఫోన్స్ వర్క్ కానీ ఏదన్నా వస్తే ఫ్లాషింగ్ చేయడానికి కానీ అన్లాకింగ్ కానీ మీ కంప్యూటర్ అనేది సపోర్ట్ చేయదు. సో అందుకోసమని మీరు ఇంటెల్ CPUనే తీసుకోండి. అండ్ ప్రాసెసర్ ఏంటిదంటే మినిమం ఇంటెల్ i5 థర్డ్ జనరేషన్ నుంచి మీరు స్టార్ట్ అవ్వండి. మినిమం 3 GHz ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ కోర్స్ కూడా 4 ఉండాలి. సో నా రిక్వైర్మెంట్ నేను చెప్తున్నాను. మినిమం ఇవి ఉంటే మీకు కొంచెం PC స్పీడ్గా పనిచేస్తుంది. అండ్ మినిమం 8 GB ర్యామ్ ఉండాలి. ఎందుకంటే మనం విండోస్ 10 చేస్తామనండి సాఫ్ట్వేర్. విండోస్ 10 సాఫ్ట్వేర్ వేసుకోండి. చాలామంది ఇప్పటికి కూడా విండోస్ 7 విండోస్ 8 వాడుతున్నారు. వాటిలో సాఫ్ట్వేర్స్ కొన్ని సపోర్ట్ చేయవు. ర్యామ్ అనేది మినిమం 8 GB పెట్టుకోండి. అండ్ స్టోరేజ్ వచ్చి 500 GB మినిమం పెట్టుకోండి. అండ్ SSD ఉండాలి, HDD కాదు. HDDకి SSDకి డిఫరెన్స్ ఏంటంటే SSD అనేది మన మెమరీ కార్డ్ లాంటిది అనమాట. అండ్ HDD అంటే హార్డ్ డిస్క్ లోపల మళ్ళీ డిస్క్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన CD ప్లేయర్లో డిస్క్ ఉంటుంది కదా, సో ఆ డిస్క్ ఉంటుంది, అది రొటేట్ స్పీడ్ అవుతూ ఉంటుంది అనమాట, తిరుగుతూ ఉంటుంది. అది ఎంత స్పీడ్గా తిరిగితే మీకు అంత స్పీడ్గా ఇక్కడ ఫైల్స్ అనేవి కాపీ అవుతాయి. సో ఇది SSD అనేది మెమరీ కార్డ్ డిజిటల్ వేలో మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా ఉంటుంది. విండోస్ 10 సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇవండి మినిమం రిక్వైర్మెంట్స్ సాఫ్ట్వేర్ వర్క్ చేయడానికి. సో ఇవి ఈ కాన్ఫిగరేషన్లో మీకు 7-8 వేల నుంచి మీకు సెటప్స్ దొరుకుతాయి సెకండ్ హ్యాండ్లో కానీ. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా. మీకు కావాలంటే లింక్స్ నేను బయోలో ఇస్తాను, సార్ మీరు చెక్. సెటప్స్ అంటే మీరు డెస్క్టాప్ సెటప్ మదర్ బోర్డు, ర్యామ్ దొరుకుతాయి. సో దాన్ని బట్టి మీరు మీ బడ్జెట్ని బట్టి ఇంకా ఏదన్నా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఎక్స్ట్రాగా నేను ఇంకొక 2-3 GB హార్డ్ డిస్క్ వేసుకోవాలి అనుకుంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇవి మినిమం రిక్వైర్మెంట్ అండి. సో దీన్ని కాకుండా మీ బడ్జెట్ని బట్టి ఈ రిక్వైర్మెంట్లో మీకు మినిమం 10,000 లోపల మీకు ఒక కంప్యూటర్ వచ్చేస్తుంది ఈ రిక్వైర్మెంట్కి. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే మీరు ఇంకా దీనికంటే కొంచెం బెటర్ PCకి వెళ్ళొచ్చు. బట్ ఇది మినిమం రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ కానీ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్యూటర్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఇదే రిక్వైర్మెంట్ నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నా. బట్ ఇక్కడ కొన్ని చేంజెస్ ఏంటిదంటే నేను ఫస్ట్ తీసుకోవడం అయితే 8 GB తీసుకున్నా. బట్ నిదానంగా మనీ కొంచెం యాడ్ చేసుకొని దాన్ని 16 GB చేశాను. సో ఫస్ట్ 500 GB తీసుకున్నా, బట్ దాన్ని నిదానంగా కొంచెం టైం తీసుకొని మనీ సేవ్ చేసుకొని 4 TB స్టోరేజ్ తీసుకున్నా. అంటే దాదాపు 4000 GB అనమాట. దాని తర్వాత గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేసుకున్నా. రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఎడిటింగ్ కోసం కొంచెం ఇబ్బంది అవుతుందంటే గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నాం. సో ఆ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకేసారి మొత్తం తీసుకొచ్చి ₹1,00,000 PC అవసరం లేదు మనకి. సో మినిమం 10,000 లోపల తీసుకోండి. ల్యాప్టాప్ అయితే మీకు సెకండ్ హ్యాండ్లో 10 నుంచి ఒక 12-15 వేల లోపల మీకు సరిపోతుంది. ఈ రిక్వైర్మెంట్స్ వచ్చేస్తాయి. ఎంతవరకు మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.